అప్పన్న ది లిటిల్ మ్యాన్. అప్పన్న గుమ్మడికాయలా కొన్నావు. కళ్ళు తిప్పిపోన్నా బాబు. చిన్నప్పుడు నన్ను కూడా ఇలాగే తిప్పావుగా. చిన్నబాబు గారు వచ్చేసారు. మన అచ్యుతరామయ్య. అచ్యుతరామయ్య గారు ఐసి. నమస్కారం. కులాసా? అయ్యా జ్ఞాపకం ఉన్నానా? అప్పన్నా తీసుకురా. నువ్వు నిన్న రాలేదేం బాబు? మీకు తెలియపరిచిన విధంగా నిన్న వస్తే మీరు చూడు నాయన, మా చిన్నబాబు గారు ఎలా ఉంటారో మేము చూడాలి చూడాలి అంటూ జనమంతా విమానాశ్రయంలో ఉరకలేశారండి మీకోసం. పాపం నన్ను అడిగితే చిన్నబాబు గారికి తతంగాలు చిన్నప్పుడే గిట్టావు, ఇప్పుడు అంతేలేండి. అబ్బాయి గారిలో మార్పే లేదు. అవునవును, నన్ను అడిగితే మీరు మారలేదు, నేను మారలేదు. మార్పు అనేది తెలివితేటల్లో రావాలి కానీ డాంబికంలో కాదు అచ్యుతరామయ్య. అమెరికాకు వెళ్ళగానే మారిపోవాలని ఎక్కడుంది? నన్ను అడిగితే అసలు ఈ సంస్కారం చిన్నబాబు గారికి తమ పెంపకంలోనే వచ్చింది లేండి. 10 సంవత్సరాలు పరదేశంలో ఉన్నా ఆయన పాత రాజాగానే తిరిగి రావడం మీ గొప్పతనం అండి బాబు గారు. ఏమిటి? తమ గౌరవార్థం ఇలా ఇవ్వండి. వెయిట్ వెయిట్, ఇలాగే ఉంది. వెయిట్ వెయిట్, ఇలాగే పర్వాలేదు. బరువు మీరు పోయగలరండి. నేను పోయలేను. ఉండండి. అమరకాయకి వెళ్ళొచ్చినా చిన్నబాబు గారు అందరి పోతైనా తగ్గలేదు బాబు. చూడు రాజా, ఇన్ని వ్యాపారాలు నేను ఒక్కడినే చూసుకోవడం చాలా కష్టంగా ఉంది. నువ్వు రేపటి నుంచి ఆఫీస్కి వెళ్ళాలి బాబు. డాడీ, మన మనుషుల్లో మన వాతావరణంలో నన్ను హాయిగా 4 రోజులు తిరిగినివ్వండి, ఆ తర్వాతే వ్యాపారం. ఈ తలాభారం అప్పుడే అబ్బాయి గారిని ఎత్తిన వేయడం ఎందుకండి? నన్ను అడిగితే మగవాడు తిరక్కపోతే చెడతాడు. సరేనండి బాబు గారు. సరే బాబు, నీ ఇష్టం. చూశారా చిన్నబాబు గారు, మన రికమెండేషన్ అంటే ఇక్కడ లక్కలా అతుక్కుంటుంది. అసలు నన్ను అడిగితే చూడండి, అసలు నన్ను అడిగితే మీరు వెంటనే వెళ్ళొచ్చు.